హలో హాయ్ అందరికీ. ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై అండి, నా స్టైల్లో ఈజీగా అండి. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, బట్ మీతో నేను ఇలా కర్రీ చేసుకుంటాను, మీతో కొన్ని మాట్లాడుకున్నాను ప్రాసెస్లో అయితే ఈ వీడియో అయితే పంపిస్తున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ టు శైలజ ఆది ఛానల్ అండి. ఇక్కడ నా ఫేస్ మీకు డల్గా కనిపించింది కదా, దీనికి కారణం అయితే మా పాప అండి. ఎందుకంటే నైట్ 2 దాకా నిద్రపోవట్లేదు, అలా అని పక్కన వేసుకొని పడుకున్నా ఆగట్లేదు, ఉయ్యాల్లో వేసినా ఆగట్లేదు, పాలు మాత్రం తాగుతుంది కానీ ఎందుకో నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది నైట్. తను పగులు పుట్టిన పిల్లలు నైట్ నిద్రపోరంటారు, అమ్మ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. 3వ నెల తగినాక నిద్రపోతుంది, 3వ నెల దాకా అంతే చికాకు చేస్తారని చెప్పింది. తనకైతే 3వ నెల అయితే తగిలింది, చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది అనేది. కానీ మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం, అస్సలు ఓపిక ఉండట్లేదు. నాకు కళ్ళ కింద అసలే నల్లగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఇంకెక్కువ అయిపోయింది, ఇప్పుడు మరీ ఎక్కువైపోతుంది. ఈ కళ్ళ కింద నిద్ర లేకపోవడం వల్లే అనుకుంటా. కానీ దానికి నేనైతే ఏమి యూజ్ చేయట్లేదండి ఫేస్కి అయితే, ఎందుకంటే నాకు ఉన్న ఫేస్ ఖరాబ్ అయిపోతుందని నేనైతే దేన్ని వాడను. కనీసం ఫేస్కి పౌడర్ కూడా తొందరగా వేయను. నేను వాడేది ఓన్లీ వైట్ టోన్ పౌడర్, అదే యూజ్ చేస్తాను. అంతకుమించి నేను ఏది ఫేస్కి రాయను. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా నాకు అలవాట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జీలకర్ర నేను ఎక్కువ వాడుతున్నాను, దీనికైతే ఒక రీజన్ ఉందండి. అంతకుముందు నేను వర్క్ చేసినప్పుడైతే టయానికి తినకపోవడం వల్ల, టయానికి నిద్ర లేకపోవడం వల్ల నాకు కళ్ళు తిరుగుడు అనేది ఎక్కువైపోయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పారు జీలకర్ర ఎక్కువ యూజ్ చేయమని. వాళ్ళైతే నార్మల్గా జీలకర్ర అయితే తినేస్తారు, వర్క్ చేసుకున్న ప్లేస్ కూడా తెచ్చుకొని వాళ్ళైతే జీలకర్ర తెచ్చుకొని అయితే తింటారు. బట్ నా వల్ల అయితే అస్సలు కాదు, నేను తిందామని ట్రై చేసినా నాకైతే వామిటింగ్ లాగా వస్తుంది. అందుకే నేనైతే కర్రీస్లలో అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ పప్పులు అయితే వేసుకుంటానని, నాకు పప్పులో జీలకర్ర ఫ్లేవర్ అనేది లేని అస్సలు తినలేను. ఎందుకు అది తిన్నట్టు కూడా ఉండదు పప్పు. నాకు తాలింపు పెడితే పైన కనిపించాలి జీలకర్ర, అలా ఉంటేనే పప్పు తినాలనిపిస్తుంది. నాకు పప్పు అంటే మా మమ్మీ చేసిన పప్పుకైతే నాకు చాలా ఇష్టం. ఎందుకు నాకు అంత టేస్టీగా అయితే ఎంత ట్రై చేసినా ఎందుకు రాదు పప్పు, మా మమ్మీ బాగా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేనైతే ఇక్కడ తాలింపులు అయితే ఆనియన్స్ అయితే వేయలేదు, దాన్ని మధ్యలో వేస్తా, మీకు ఇవి కొంచెం మగ్గినాక చూపిస్తా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ వీడియోస్ చేస్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఫస్ట్లో అయితే ఫేస్ చూపించడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, తెలిసిన వాళ్ళు ఏమన్నా చూస్తారేమో అన్న భయంతో అయితే ఫేస్ కూడా చూపించలేదు. బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వీడియోస్ చేయడం అయితే, కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేస్తున్నాను. దానివల్ల కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే, నేను అంతకుముందు 6 నెలలు పడ్డ కష్టానికి 1 నెలలో పడ్డ కష్టానికి సబ్స్క్రైబర్స్ అంత ఈజీగా వచ్చారు. అంటే నేను కొన్ని చూసిన వీడియోస్లలో అయితే మన వాయిస్ అయినా ఉండాలి ఓన్గా, లేకపోతే మన ఫేస్ అయినా చూపించాలన్న అయితే కంపల్సరీ అంట. అందువల్ల నేనైతే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ తింటున్నాను కదా లడ్డు, అదైతే బ్యాక్ పెయిన్ కోసం అయితే తింటున్నాను. ఇవి సున్నుండలండి, బ్యాక్ పెయిన్ డెలివరీ అయినాక ఎక్కువ వస్తుంది, అందుకే ఇవి తింటున్నాను. దీంట్లో షుగర్ అయితే లేదు, ఓన్లీ బెల్లంతో చేసింది. రిజల్ట్ అయితే ఇంకా తెలియలేదు, బట్ నేనైతే తింటున్నాను. తర్వాత రావచ్చేమో రిజల్ట్, అందుకే ట్రై చేస్తున్నాను. చూసారా, ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నాను, ఒక 25% అవి కొంచెం వేగాకే వేస్తున్నాను. ఎందుకంటే ముందే ఆనియన్స్ వేస్తే అవి మాడిపోయి స్మెల్ అయితే ఒక తీరుగా వస్తుంది కర్రీ. నాకు తెలియదు, నేను అంతకుముందు అలానే వేసేదాన్ని, బట్ తెలిసిన వాళ్ళ దగ్గర చూశాను, వాళ్ళు అలా వేయడం చూసి మాడిన స్మెల్ అనేది వాళ్ళ కూరలో రాలేదు. నేను అప్పటి నుంచి చూసి అలానే నేర్చుకుంటున్నాను. ఇంకా నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడంలో నాకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఒక 4-5 మినిట్స్ నాన్ స్టాప్గా మాట్లాడాలన్నా కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలన్న భయం అయితే నాకు ఉంది. అందులో ఒకటి, నేనైతే యూట్యూబ్ అయితే 0 నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్లో అయితే నాకు ఏదో డబ్బులు సంపాదించాలని ఆలోచనతో కూడా, ఫస్ట్ ఆలోచన ఏదో ఎలా 50-50 ఛాన్స్ అయితే స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన కొంచెం అయితే కొంచెం
ఇంప్రూవ్మెంట్ అయితే కొంచెం అనిపించింది, చేయాలని. పాప డెలివరీ అయినాకైతే మరీ అండి ఎలా అయినా సంపాదించుకోవాలి, నాకంటూ కొంచెం సంపాదన ఉండాలనే థాట్లో అయితే యూట్యూబ్ అయితే ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియోస్ కూడా ఇప్పుడిప్పుడే పెడుతున్నాను. నాకు అసలు థంబ్నెయిల్ కూడా పెట్టడం రాదండి. ఈ మధ్యనే యూట్యూబ్ ఛానళ్ళల్లో చూసి నేర్చుకుంటున్నాను. చూసినంత మాత్రం నేనైతే పర్ఫెక్ట్ అయితే అస్సలు కాదు, నేనే ఒప్పుకుంటున్నాను. అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రావట్లేదు, బట్ కంపల్సరీ అయితే ట్రై చేస్తున్నాను. నా 100% నేను ఎంత ఇవ్వగలనో అంత ఇస్తున్నాను యూట్యూబ్ ఛానల్కి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నాకు కూడా ఇంట్లో కొంచెం సపోర్ట్గానే ఉన్నారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ బట్ నాకే అనిపిస్తుంది ఏమన్నా అనుకుంటారా అన్ని వీడియోస్ తీస్తే అని. బట్ ఆ టెన్షన్స్ ఏమీ పెట్టకుండా మనం దీని మీద పెడితే ఆ సక్సెస్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్న థాట్లో అయితే ట్రై చేస్తున్నాను. దీనికి మీ సపోర్ట్ కూడా కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే నా కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. మీతో కొన్ని ముచ్చట్లు కూడా పెట్టుకున్నాను. ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.